సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికులతోటి ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కిటకిటలాడుతున్నది. ఇక్కడ మనం ప్రస్తుతం రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ఈ ఆర్టీసీ బస్టాండ్లో చూసినట్లయితే అన్ని బస్సులు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రతి బస్సు కూడా నిండిపోయి వెళ్తున్నది. కొన్ని చోట్లయితే వాటిని బస్సును పట్టుకుని ఏలాడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏ విధంగా నుంచుని వెళ్తున్నారు చూడండి. సీట్లు కూడా లేకపోవడంతో వీళ్ళు బస్సుల్లో నిలబడి ప్రయాణికులందరూ కూడా ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వీళ్ళంతా కూడా వారి వారి స్వగృహాలకు వెళ్ళటానికి ఎంత అవస్థలు పడుతున్నారనేది మనం చూడొచ్చు. ప్రత్యేక బస్సులను కూడా, స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఒక పక్క చోట ఆర్టీసీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మరో చోట చూసినట్టయితే ఇక్కడ అందరూ కూడా నిలబడే వెళ్ళటం కూడా జరుగుతుంది. వారి వారి స్వగృహాలకు వెళ్ళటం కోసం ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలోకి ఇక్కడికి రావడం జరుగుతుంది. రాజమండ్రి వచ్చి రాజమండ్రి బస్టాండ్ నుంచి విజయవాడ, ఇక్కడికి నుంచి విజయవాడ, విశాఖపట్నం, అలాగే బెంగళూరు, చెన్నై, హైదరాబాదు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాజమండ్రి మీదుగా వెళ్ళవలసి వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే బస్సులన్నీ చూసినట్లయితే ఏ విధంగా కిక్కిరిసిపోయి ఎక్కుతున్నారనేది చూడొచ్చు. వాళ్ళంతా కూడా తోపులాడుకుంటూ ఎవరు ముందు ఎక్కదే వాళ్ళకి సీట్ అని చెప్పి దమ్మున్న వాళ్ళకి సీట్ అన్న టైపులో తయారైంది. చూస్తున్నట్లయితే ఆర్టీసీ బస్సుల్లో ఎవరైతే ముందు వెళ్తున్నారో వాళ్ళకే మాత్రం ఈ బస్సులో సీట్లు లభించడం జరుగుతుంది. లేదంటే పరిస్థితి నిండిపోయిన తర్వాత నిలబడి వాటిలో వెళ్ళవలసి వస్తుంది. కొంతమంది ఇక్కడ చూసినట్లయితే ఈ కిటికీల్లోని వాటిలోని ఏ విధంగా బస్సు అంతా కూడా నిలిచిపోయినప్పటికీ కూడా నిలబడే ప్రయాణాలు అయితే కొనసాగడం జరుగుతుంది. అన్ని బస్సులు కూడా ఇదే విధంగా కిక్కిరిసిపోయి ఉన్నాయి. అయితే దీంతో చూసినట్లయితే ఇప్పుడు ఒక పక్కన రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్ అంతా కూడా ఇక్కడ ప్రయాణికులతో అంతా కూడా కిటకిటలాడుతుంది. ప్రతి బస్సు కూడా రద్దీగానే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని బస్సులు కూడా రద్దీగానే నడవడం జరుగుతున్నది. అయితే ఈ సంక్రాంతి సెలవులు ముగిసిపోవటం, మళ్ళీ రేపటి నుంచి ఆఫీసులకి వెళ్ళవలసి రావడంతో వీళ్ళందరూ కూడా మళ్ళీ అంటే యథావిధిగా ఆఫీసులకు కానీ, స్కూల్స్కి కానీ, ఈ కాలేజీలకి ఇట్లా అన్నిటికీ వెళ్ళాలన్నా దేనికైనా వెళ్ళవలసి ఉంటుంది. సెలవులు ముగియడంతో మొత్తం అందరూ కూడా ఈ ఆర్టీసీ బస్టాండ్కి వచ్చి ఇక్కడ ఆర్టీసీ నుంచి స్వగ్రామాలకు వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. దీంతో ఇక్కడ ఆర్టీసీ అంతా కూడా కిటకిటలాడుతుంది. అలాగే పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎవరికి అపాయం జరగకుండా ఉండే విధంగా పోలీసు బస్ని కూడా పెట్టడం జరిగింది. దీంతో వీళ్ళు ఇంకటి బందోబస్తు పెట్టి వాళ్ళ బస్సుల్లోకి ప్రయాణికులందరూ సురక్షితంగా ఎక్కి మళ్ళీ వాళ్ళ ప్రయాణాలు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వాడపల్లి వెళ్ళాలండి, రావులపల్లి. అసలు ఒక్క బస్సు కూడా దొరకట్లేదు. అసలు ఒక్క బస్సు కూడా లేదు. 4:30 అయింది నేను వచ్చి, ఒక్క బస్సు కూడా రాలేదు. రావులపల్లి, బొబ్బర్లో 4:30 నుంచి ఇక్కడే ఉన్నాను కానీ ఒక్క బస్సు కూడా రాలేదు. చాలా ఎప్పుడంటే బస్సు తెలియదు. మా వాడు స్కూల్ మార్చాలి. యాక్టివిటీస్ కి సిబిఎస్ఈ, ఐసిఐసి డెప్త్ కోసం, స్టాండర్డ్స్ కోసం అయితే స్టేట్ బోర్డ్. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసినట్లయితే ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే బస్సులన్నీ కూడా పూర్తిగా నిండిపోతుందో వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేమండి భీమవరం వెళ్ళాలి. ఎలాగున్నాయి బస్సులు? బాగానే ఉన్నాయండి. బస్సులు రష్గా ఉన్నాయి కదా, అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాగున్నాయి బస్సులు? బస్సులు బాగానే ఉన్నాయి. బస్సులు దొరుకుతున్నాయండి, పర్లేదండి. ఎలాగా? ఏ ఊరు వెళ్ళారు? మేమండి కాకినాడ వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం. పనికి వెళ్తున్నారా? రేపు నుంచి పనికి వెళ్ళిపోవడానికి. ఓకే, మేము కాకినాడ వెళ్తున్నామండి. పనికి వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ప్రయాణం చేయడానికి ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు? రాజమండ్రి ఎక్కడేనండి మరి. ఎక్కడికి వెళ్తున్నారు కదా? బస్సులు ఎలాగున్నాయి? పర్లేదండి, బాగానే ఉంటున్నాయండి. బస్సులు వచ్చినాయి కదా, ఎక్కడికి? ఇంకా రాలేదండి మా బస్సు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడేనండి.
ఇక్కడ బస్సులన్నీ కూడా చూసినట్లయితే చాలా రష్గా ఉండడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రయాణం చేయడానికి అయితే అవసరం పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఎక్కడికైనా తమ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే తనకి ఇబ్బందికరమైన పడవలసి వస్తుంది. అయితే దీంతో వీళ్ళందరూ కూడా గంటల తరబడి ఇక్కడ బస్సు స్టాండ్లో వెయిట్ చేయవలసి వస్తుంది. సార్ ఎక్కడికి వెళ్తున్నారండి? రావులపాలెం బస్సులు ఎలా ఉన్నాయి? బస్సులు బాగానే ఉన్నాయి సార్, రష్గా ఉన్నాయా? పర్వాలేదు, అంత రెస్ట్ కాదు, ఖాళీ కాదు, ఏ ఇబ్బంది పడుతున్నారు? ఏ ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. నిండిపోతున్నాయి కదమ్మా బస్సులన్నీ. అంటే మరి ఎక్కువ జనం ఉన్నప్పుడు పండగ కదండి, దానివల్ల ఎక్కువగా ఉన్నారు. స్పెషల్ బస్సులు అయ్యి వేశారు. వేసారండి, అయినా సరిపోతుంది. సరిపోతున్నాయండి. మరి ఎలా గడిపారు ఈ సంక్రాంతి అంతా? బాగానే గడిపామండి. మేము వాడపల్లి వెళ్తున్నామండి వెంకటేశ్వర గుడికి. ఇక్కడ చూసినట్లయితే బస్సుల కోసం వీళ్ళందరూ కూడా వెయిట్ చూడటం జరుగుతున్నది. స్పెషల్ బస్సులు వేసినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా అంటే స్పెషల్ బస్సు వేసినప్పటికీ కూడా ప్రయాణికుల సంఖ్య అధికం కావడంతో వీళ్ళందరూ కూడా వెయిట్ చేయవలసి వస్తుందని చెప్పడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా ఇక్కడ అంతా కూడా జనాలు చూసినట్లయితే కిక్కిరిసిపోయి ఉండడం జరిగింది. బస్సు అంతా కూడా కిటకిటలాడుతుంది. అన్ని బస్సులు కూడా కిటకిటలాడుతూనే వెళ్తున్నాయి. ప్రయాణాలు చేయడానికి కూడా ప్రయాణికులు కూడా చాలా అవస్థలు పడి వెళ్ళవలసి వస్తున్న పరిస్థితులు. మరికొన్ని అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరూ ప్రయాణికులు అయితే అభిప్రాయపడటం జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.